టెంపుల్ లో దర్శనం కంప్లీట్ చేశాక పాతాళగంగకి వెళ్ళి దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు అలా చెప్పొద్దు, కానీ ఓపిక లేకుండా ఇన్ని స్టెప్స్ దిగడానికి. అంటే డ్రెస్సెస్ తో వెళ్ళొచ్చు, శారీ ధోతి కదా, చాలా ఇబ్బంది అనిపించింది. గంగమ్మ తల్లి దగ్గరికి వెళ్తున్నప్పుడు మధ్యలో కొబ్బరికాయ, ఫ్లవర్స్ అవన్నీ చాటలో పెట్టిస్తారనమాట. అవి తీసుకుని వాళ్ళకి ఒక విషయం చెప్తున్నాను. మనం జనరల్ గా టెంపుల్స్ కి వెళ్తే కొబ్బరికాయ కొడతాం కదా, ఇక్కడ అలా కొబ్బరికాయ కొట్టకూడదు. ఫస్ట్ కర్పూరం దీపం వెలిగించి వదిలేశాక నెక్స్ట్ ఆ కొబ్బరికాయని మనం మనసులో ఏదైనా కోరిక అనుకుని అలానే వదిలేసేయాలి. ఈ విషయం నాకు కూడా తెలియదు. నేను ఎక్కడైతే కొబ్బరికాయ పర్చేస్ చేశానో ఆవిడ చెప్పి ఇంకా అలా గంగమ్మ తల్లికి నేను శివాల మొక్కేశామన్నమాట. నేనైతే చాలా పెద్ద కోరికే కోరుకున్నాను. చూడాలి ఆ గంగమ్మ తల్లి ఎప్పటికీ నెరవేరు. మా వాడు చూడండి, నీళ్లలో వేయడమే ఆలస్యం, కొట్టుకుంటూ ఆడుతూనే 600 స్టెప్స్ దిగడం అయితే దిగాం, కానీ ఎక్కడానికి అస్సలు ఓపిక లేదు. అప్పుడే మాకు వేరే వాళ్ళ అక్కడ రోప్ కూడా అవైలబుల్ ఉందని చెప్పారు. ఇంకా రోప్ లో వెళ్ళిపోయాం. ఎక్కేటప్పుడు చాలా హ్యాపీగా ఎక్కాను, కానీ మిడిల్ లో వెళ్తున్నప్పుడు చాలా భయం వేసింది. కానీ వ్యూ అయితే చాలా బాగుండే, చాలా నచ్చింది నాకైతే. ఇంకా మావాడైతే ఆ వ్యూ ని చూసి చాలా ఎంజాయ్ చేశాడు. ఎంతమంది రోప్ ని ఎక్స్పీరియన్స్ చేశారో కామెంట్ చేయండి. అండ్ అమ్మమ్మలు తాతయ్యలు ఉన్న వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. 5 minutes లో 600 స్టెప్స్ ఎక్కి